పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనము సూర్యుని వలె తేజరిల్లాలి అనే కోరిక మనం అనేకులకి ప్రకాశించే విధంగా, మా క్రీస్తు యొక్క వెలుగు మన జీవితాల్లో కనపడే విధంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త విని ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు మరియు శాంతి గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా రాజశేఖర్ గారిని, శాంతి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారు నీతిమంతులుగా జీవించి ప్రవ్వా మీ రాజ్యంలో అనేకుల్ని సూర్యుని వలె తేజరిల్లాలని ఒక వాంఛతోని ప్రవ్వా ఈ రక్షణ సువార్త వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజశేఖర్ గారిని, శాంతి గారిని, వారిద్దరు బిడ్డలు ప్రవ్వా కీర్తన, అభిషక్తి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చదువులు, ఆరోగ్యాలు, కుటుంబ క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లెదరు. మత్తయి సువార్త 13:43 ఆజ్ఞ, ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి. మత్తయి సువార్త 14:27 సూక్తి. ప్రపంచంలో భవిష్యత్తును ప్రవచించే ఏకైక పుస్తకం బైబిల్. రేపటి ఉదయం వార్తాపత్రిక కంటే బైబిల్ చాలా ఆధునికమైనది తండ్రి. ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని, అదేవిధంగా ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ప్రభా, అదేవిధంగా ఈ కుటుంబానికి రాజశేఖర్ గారు, శాంతి గారు, వారిద్దరు కుమార్తెలు కీర్తన, అభిషక్త జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి వారిని బలపరిచి నడిపించి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఆయా దేశాల్లో చెదిరి ఉన్న తెలుగు ప్రజలందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చెదిరి ఉన్న తెలుగు ప్రజలు, అమెరికా దేశంలో ఉన్న తెలుగు ప్రజలు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అని వింటున్నప్పుడు మా హృదయాల్లో స్తుతి, ఆరాధన ఉంది. ఆ ప్రభువుకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ ఆరోగ్యాల కొరకు, మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు అనుచరుల కార్యాలయంలో ఒక ప్రార్థనా బృందం ఉంది. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామో అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మేము ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయాలి అనగా మీ ప్రార్థనా మనవులు మాకు వ్రాయండి. ఆ ప్రార్థనా మనవులను బట్టి మేము వరుసగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా శనివారం మట్టుకు ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలము 5 గంటల వరకు నిర్విరామంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రేమ కలిగిన మన ప్రియ ప్రభు అనేక ప్రార్థనా విన్నపాలకు సమాధానం ఇస్తున్నారు అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి మరొకసారి మనవి చేస్తున్నాను, మీ ప్రార్థన అక్కరలు ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ తెలియపరచుమని మనవి చేస్తున్నాను. అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? బాగుగా ఉన్నాయి కదూ? మీరు బాగుగా ఉండాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు బాగుగా ఉంటేనే ఈ పరిచర్య సజావుగా నడుస్తుంది. మన ఇంట్లో ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నారా? దయచేసి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించినట్లుగా
మాకు తెలియపరచండి. సంతానం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువారు కార్యం జరిగించినప్పుడు మాకు తెలియపరచండి. అవివాహితులైన బిడ్డల కొరకు, ముఖ్యంగా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఆ వివరాలు మాకు వ్రాయండి. నిరుద్యోగులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ప్రభువారు ఉద్యోగాలు దయచేసినప్పుడు మేము స్తుతించినట్లుగా మాకు తెలియపరచండి. మీ వివరాలు మాకు తెలియపరచడం ద్వారా మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కొన్ని మరణాలు గురించి వింటున్నప్పుడు హృదయాలు జలధరిస్తూ ఉన్నాయి. మానవునికి తెలియని విషయాలు రెండు. ఒకటి తన మరణము, యేసు ప్రభువారి యొక్క రాకడ. అందుచేతనే మోషే భక్తుడు ఒక మాట అన్నాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుమో అన్నారు. ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మన యొక్క జీవితాల్లో బ్రతికే ప్రతి సెకను కూడా దేవుని యొక్క ఆశీర్వాదము అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. కాబట్టి దినదినము క్షణక్షణం ఆ ప్రభు మీద ఆధారపడి నమ్మకంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సాతానుడు విజృంభిస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. పాపము పెచ్చు మీరిపోతుంది. కాబట్టి ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఆ ప్రభు మీద ఎక్కువగా ఆధారపడాలి. ముఖ్యంగా మన మరణానికి ముందుగా, ఆయన రాకడకు ముందుగా రక్షింపబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రక్షింపబడిన వారు పరిశుద్ధతలో పెరగాలి. పరిశుద్ధతలో జీవిస్తూ వారి యొక్క జీవితాల్లో నమ్మకత్వాన్ని కలిగి జీవించాలని మరొకసారి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఇంకా 2 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథాన్ని మనం ముగించుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలోనికి రావడానికి ప్రభువారు చేసిన కృపను బట్టి ప్రభువారికి నేను నిండు హృదయంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథం ప్రియులరా, చాలామంది చాలా రీతులుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. వారు పెరిగిన సంఘాలను బట్టి, వారు నమ్మిన సిద్ధాంతాలను బట్టి ప్రకటన గ్రంథాన్ని వివిధ కోణాలలో ఆలోచించడానికి, వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంది. నేను చెప్పిందే కరెక్ట్ అని మనము ఇతరులు చెప్పేదాని మీద చెడుగా వ్యాఖ్యానించి ప్రేమలో దూరం అయ్యేదానికంటే మన వ్యాఖ్యానాలు ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభు వారి యొక్క మనస్సును కలిగి ఆయన ప్రేమలో కొనసాగాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒకరు గూర్చి ఇంకొకరు బురద జల్లుకోవడం ద్వారా క్రైస్తవేతరులను ప్రభు దగ్గరికి మనం నడిపించలేకపోతున్నామనే సత్యాన్ని ఆయా సిద్ధాంతాలు నమ్మేవారు గ్రహించాలి అని ఒక పెద్దవానిగా నేను మనవి చేస్తున్నాను. ఇక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మేము ముందుంచుకునండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ సమయంలో మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకిచ్చిన ఈ ప్రాణం కొరకై, సజీవత్వం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాలలో ఆదరణ దయచేయమని అడుగుతున్నాను నైనా. కొంతమందికి యాక్సిడెంట్స్ ద్వారా నైనా ప్రమాద పరిస్థితులు జరిగి ఆసుపత్రుల్లో ఉన్నారు. జీవన్ మరణాల మధ్య తండ్రి వారు పోరాడుతున్నారు. ప్రభువా, అట్టి బిడ్డల కొరకై, కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాను నైనా. ఈ సమయంలో మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలోనికి రావడానికి మీరు మాకు దయచేసిన ఈ కృప కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. రక్షింపబడిన వారు కృప వెంబడి కృపలో, పరిశుద్ధ వెంబడి పరిశుద్ధతలో నమ్మకత్వం కలిగి, యేసు ప్రభు వారికి కలిగిన మనసును కలిగి జీవించడానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం నాయనా. ఇంకా రక్షింపబడని వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నారు. క్రైస్తవ కుటుంబాలలో పుట్టినప్పుడు కూడా నామకార్థత్వమే వారి యొక్క జీవితాల్లో మిగులుతుంది, కానీ రక్షణానుభవం లేదు నాయనా. అటు వారి కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా. క్రైస్తవేతరుల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా.
యేసు ప్రభువారు నిజరక్షకుడు దేవుడనే సత్యాన్ని వారి హృదయాలలో ఈ వాక్య పరిచర్య ద్వారా లోతుగా నాటింపచేయమని అడుగుతున్నాను. ఆయన భిన్న విభిన్న మనస్తత్వాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఏ అవసరాల్లో ఉండి మోకరించి లేక ప్రార్థనలో ఏకీభవించి నాయన ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన వారి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలోంచి తీర్చుమని అడుగుతున్నాను. ఆయన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించి మీరే మహిమ పొందుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఏకీభించిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన కృపా వాక్యం చేత మనను ఆశీర్వదించునుగాక. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న విషయాలు సంక్షిప్తంగా నేను చెప్తూ ఉన్నాను. సర్వలోకమును మోసగించే సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడి ఉండుట మనము ఈ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభువారు పరిశుద్ధులతో కలిసి 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నారు. 6 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 2 విషయాలు నేను చెప్పాను. మూడవది ఏమిటి అనగా 1000 ఏండ్లు పరిపాలన అయిన తదుపరి సాతానుడు కొద్ది కాలము విడిపించబడతాడు. 4వది ఆ కొద్ది కాలంలో అతడు గోగు మాగోగు అని వారిని ప్రపంచమందున్న ప్రజలను ఇసుక రేణుల వలె ప్రోగు చేసి యెరూషలేమును ముట్టడి వేస్తాడు. 5వది ఆకాశము నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేస్తాడు. తదుపరి ఆ సాతానుడు అగ్ని గుండమునకు తోయబడతాడు అనే విషయాన్ని గ్రహించాలి. చివరిది 6వది ఏమిటి అనగా కయీను మొదలుకొని 1000 సంవత్సరాల పరిపాలన వరకు యేసు ప్రభువారిని నమ్మని పాపాత్ములు ధవళ సింహాసనం మీదుట తీర్పు పొందుతారు. తదుపరి వారు అగ్ని గంధకములతో మండు గుండములోనికి త్రోయబడతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా గమనించండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి సమాధానాలు లేవు. మానభంగాలు, తద్వారా ఎయిడ్స్ వ్యాధులు, యుద్ధాలు, భూకంపాలు, నరహత్యలు, మారణ హోమం, ఆర్థిక మాంద్యం. ఎందుకు ఈ విపత్కర పరిస్థితి మానవుణ్ణి పట్టుకుని పీడిస్తోంది? దీనికి కారణాలు ఏమిటి అని అనేక మంది రాజకీయ నాయకులు, సాంఘిక నాయకులు విశ్లేషణ జరుపుతున్నారు. అవినీతికి, దుర్మార్గానికి, దౌర్జన్యకాండకు, అరాచకానికి ఏవేవో భాష్యాలు రాజకీయ నాయకులు, సాంఘిక నాయకులు చెప్తూ ఉన్నారు. ఈ దుర్మార్గతను మానవుడు అరికట్టగలడా? మానవుడు ఈ దుర్మార్గతను అరికట్టడం చాలా కష్టం. ఎందుచేతనగా దేవుని వాక్యం సెలవిస్తోంది. పిల్లరా, మనము అంత్య దినాలలో జీవిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నా మాట. మనము జీవించేది అంత్య సంవత్సరాలు కాదు, మనము జీవించేది అంత్య నెలలు కాదు, మనము జీవించేది అంత్య దినాలు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి వ్రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇలా చెప్పారు. అంత్య దినములలో, అండర్లైన్ దట్, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుమో. ఎలాగనగా మనుషులు ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినైందురు, ఇట్టి వారికి విముఖుడు అయిండుమో. కాబట్టి అంత్య దినాలలో
ఎటువంటి వారు ఉంటారో అనే సత్యాన్ని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాశారు. ఇటువంటి సమాజంలో నేడు మనము జీవిస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ బాగుపడుతుందా? ఈ వ్యవస్థ బాగుపడకపోవడానికి కారణం ఏమిటి అనగా సాతానుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సాతాను ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. ఈ పాపానికి మూలకారకుడైన సాతానుడు బంధించబడితేనే కానీ ఇటువంటి దుస్థితి మానవుని యొక్క జీవితంలో తొలగించబడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో గత పాఠాల్లో మనం చూచాం. 2వ వచనాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ అగాధము అనే మాటను గూర్చి మీరు అర్థం చేసుకోవాలి. ఈ అగాధము అనే మాటను గూర్చి మనం సమంగా అర్థం చేసుకోవాలి అనగా 3 విషయాలు మనకు అర్థం కావాలి. ఆ 3 విషయాలు 3 స్థలాలు. అవి ఏమిటి అనగా పాతాళము, అబ్రహాము రొమ్ము, అగాధము. మనము ధనవంతుడు లాజరు విషయాలు మనం ధ్యానం చేసినప్పుడు లేక చేస్తూ ఉన్నప్పుడు ఈ 3 విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. పాతాళము అనే మాటకు గ్రీకు భాషలో హేడెస్ అని అంటారు. ఇక్కడ ఎవరుంటారు అనగా పాపాత్ములైన మృతులు ఉండే స్థలము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1000 ఏండ్ల పరిపాలన ముగించే వరకు పాపాత్ములు ఈ పాతాళంలో బంధించబడి ఉంటారు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. 2వది అబ్రహాము రొమ్ము. యేసు ప్రభువారు మరణించే వరకు భక్తులున్న స్థలాన్ని ఈ యొక్క అబ్రహాము రొమ్ము అని అంటారు. యేసు ప్రభువారు మరణించిన తదుపరి ఈయన అబ్రహాము రొమ్ము దగ్గరికి వచ్చారు అనగా ఈ పాతాళానికి ఎదురుగా ఉన్న ఈ స్థలంలోనికి వచ్చారు. లూకా సువార్త 16వ అధ్యాయం చదివితే మనకి సత్యం అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చి చెరను చెరగా కొనిపోయినట్లుగా పౌలు గారు చెప్పారు. పౌలు గారు వ్రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. కాబట్టి ఈ యొక్క స్థలాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1 పాతాళము, 2వది అబ్రహాము రొమ్ము, 3వది ఏమిటి అనగా మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్న అగాధము లేక మహా అగాధము అని అంటాం. దీన్నే గ్రీకు భాషలో ఎబేస్ అని అంటారు. దీన్ని ఇంకొక రీతిగా చెప్పాల్సి వస్తే బాటమ్లెస్ పిట్ అనగా ఈ చివరి లేని గొయ్యి, అంతులేని గొయ్యి. ప్రియులరా, దీన్నే బాటమ్లెస్ పిట్ అని అంటారు. లాజరు అబ్రహాము ఉన్న స్థలమునకును ధనవంతుడు బాధపడుచున్న స్థలానికి మధ్య ఉండే ఈ స్థలాన్ని అగాధము లేక బాటమ్లెస్ పిట్ అని అంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఈ యొక్క సాతానుడు లేక ఘటసర్పం లేక అపవాది 1000 సంవత్సరాలు బంధించబడ్డాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఉండి ఉంటారు అనేది నా యొక్క ఉద్దేశం. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త వారిద్దరూ కలిసి గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడినట్లుగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ అగ్ని గంధకముతో మండు గుండంలోనికి ఈ సాతానుడు ఇంకా తోయబడలేదు. ఆ విషయాలు మనం ఇక నేర్చుకుందాం. 3వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి
ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడేవాళ్ళను. ప్రియులరా, ఈ 1000 సంవత్సరాలు అనే మాటపై చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ 1000 సంవత్సరాలు అనే మాట ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో 6 పర్యాయాలు 1000 సంవత్సరాలు అనే మాట వాడబడింది. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, ఈ 6 వచనాల్లో 6 పర్యాయాలు 1000 సంవత్సరాలు అనే మాట వాడబడినట్లుగా మీరు గ్రహించాలి. ఇన్ని పర్యాయాలు ఒకే మాట వాడబడింది అనగా దీని యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ఈ 1000 సంవత్సరాల గూర్చి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను ప్రాముఖ్యంగా 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏమిటనగా పోస్ట్ మిలీనియలిజం అని అంటాం. అనగా వీరి అభిప్రాయం ఏమిటి అనగా 1000 ఏండ్ల పరిపాలన అయిన తదుపరి ప్రభువారు వస్తారని. ఈ కాలంలో మానవుడు సువార్త ప్రకటించడం ద్వారా చాలామంది రక్షింపబడతారు అనేది ఒక అభిప్రాయం. 2వ అభిప్రాయం ఏమిటి అనగా మిలీనియలిజం. మిలీనియలిజం అనే మాటకు చేర్చుకోవాలి. మిలీనియలిజం అనగా వీరు 1000 ఏండ్ల పరిపాలనను ఇంకొక రీతిగా చెబుతారు. అనగా ఈ 1000 ఏండ్ల పరిపాలనను వీరు స్పిరిచువలైజ్ చేస్తారు. అనగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. కాబట్టి 1000 సంవత్సరాలు అనగా ఒక దినము అన్నట్లుగా వీరు వ్యాఖ్యానిస్తారు. ప్రియులరా, కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన భూలోకంలో ఉండదు అనేది వీరి యొక్క ఉద్దేశం. 3వ అభిప్రాయం ఏమిటి అనగా ప్రీ మిలీనియలిజం. అంటే ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలనకు ముందే వస్తారు అనేది వీరి యొక్క సిద్ధాంతం. గమనించండి, సంఘము కొరకు ప్రభువారు మధ్యాకాశంలోనికి వస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ద సీక్రెట్ కమింగ్ ఆఫ్ జీసస్. దాన్నే ఇంకొక మాటలో మనం వాడుతూ ఉంటాం, ర్యాప్చర్ అని అంటాం. సంఘము ప్రభువారితో పరలోకంలో ఉన్నప్పుడు భూలోకంలో 7 ఏండ్ల మహాశ్రమలు జరుగుతాయి. ఈ 7 ఏండ్ల మహాశ్రమలు అయిన తదుపరి యేసు ప్రభువారు 1000 సంవత్సరాల పరిపాలనకు భూలోకంలోనికి వస్తారు అనేది వారి యొక్క అభిప్రాయం. ప్రియులరా, ఏది ఏమైనప్పటికీ ప్రియులరా, మనము నమ్మే సిద్ధాంతాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనంలో ఉండాలి. నేను చెప్పేది ఒకవేళ నీకు నచ్చకపోతే, నీవు చెప్పేది నాకు నచ్చకపోతే ప్రేమలో దూరం కావద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వేదికపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకోవద్దని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా సువార్త వినడానికి క్రైస్తవేతరులు వస్తే, ఏం తప్ప ఏదో సువార్త వినాలని వస్తే వీరు ఒకరి మీద ఒకరు బురద తలుకుంటున్నారు అనే అభిప్రాయం వారికి కలగకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. మీరు వేరుగా భావించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. గమనించండి, మరొకసారి 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసినట్లుగా మనం చదువుకున్నాం. ప్రియులారా, 19వ అధ్యాయము 20వ వచనంలో క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అగ్ని గంధకములతో మండు గుండంలో వేయబడినట్లుగా చూస్తాం. ఇతడు అనగా ఈ సాతానుడు అగాధములో త్రోయబడినట్లుగా మనం చూస్తాం. అగాధంలో త్రోయబడి దాన్ని మూసి దానికి ముద్ర వేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. అండి, ఎందుచేత క్రూర మృగము,
అబద్ధ ప్రవక్త అగ్ని గంధకములతో మండు గుండంలో త్రోయబడ్డారు. ఎందుచేత ఈ యొక్క సాతానుడు అగాధంలో త్రోయబడ్డాడు అనే విషయాన్ని మనము ఆలోచించాలి. ప్రియులారా, మిగిలిన వచనాల్లో ఈ విషయాలు మనం కూలంకషంగా మనం ధ్యానం చేయబోతున్నాం. 4వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా సింహాసములను చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. మీరు గమనించాలి, చాలా సంతోషకరమైన సంగతి 4వ వచనంలో మనం చూస్తాము. అండి, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారు అనే మాట బహువచనంలో మనం చూస్తాం. ఈ వీరు సింహాసనముల మీద ఆసీనులై తీర్పు చేయటకు అధికారము ఇవ్వబడినట్లుగా ఇప్పుడే మనం చదువుకున్నాం. వీరు ఎవరు అనేది దేవుని యొక్క వాక్య భాగంలో మనము దీర్ఘంగా ఆలోచించినట్లయితే 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. వీరు ఎవరు అనగా పాత నిబంధన పరిశుద్ధులు, సంఘకాల పరిశుద్ధులు, శ్రమల కాల పరిశుద్ధులు. ప్రియులరా, కాబట్టి ఈ 3 పరిశుద్ధులు వారు సజీవులై సింహాసనం మీద కూర్చుని సింహాసనం మీద ఇతరులకు తీర్పు తీర్చే అధికారము పొందినట్లుగా మనం చూస్తాం. వీరెవరో, వీరికి ఏ రీతిగా అధికారం ఇవ్వబడిందో మిగిలిన విషయాలు వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం కాబట్టి అనేక పర్యాయాలు చదువుకుని మీరు అర్థం చేసుకుని అర్థం చేయలేకపోతే పరిశుద్ధాత్ముడే బోధించినట్లుగా వచ్చే పాఠానికి సిద్ధపడమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.